తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గౌరవ వేతనంపై పనిచేస్తున్న ఉద్యోగులకు తొలిసారిగా ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు అందే విధానం అమల్లోకి వచ్చింది. గతంలో నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిన పరిస్థితికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు 5 లక్షల మంది ఒప్పంద ప్రతిపాదిక విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరికి ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా కొందరికి అవుట్సోర్సింగ్ సంస్థల ద్వారా వేతనాలు చెల్లించే విధానం కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో తరచూ ఏర్పడుతున్న జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల 1వ తేదీకే అందరికీ వేతనాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యంతో అన్ని శాఖలు ముందుగానే వేతన బిల్లులకు సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ కూడా అవసరమైన నిధులను సమయానికి విడుదల చేయడంతో అధిక భాగం శాఖల్లో ఉద్యోగుల ఖాతాల్లో జూలై మొదటి తేదీకే జీతాలు జమయ్యాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనాల పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగించింది. బిల్లులు అందిన శాఖలకు ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే కొన్ని శాఖల్లో పరిపాలనా కారణాలతో బిల్లుల సమర్పణ ఆలస్యమైన నేపథ్యంలో అక్కడ వేతనాల చెల్లింపులు కూడా ఆలస్యమయ్యాయి. దీనిపై ప్రభుత్వం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసి ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి నెల సమయానికి వేతనాలు అందే విధానం కొనసాగితే ఒప్పంద ఉద్యోగాల కుటుంబాలకు ఆర్థిక ప్రణాళికలు సులభమవుతాయని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం మరింత బలపడుతోందని వారు పేర్కొంటున్నారు.